ఒక చిన్న బండి మీద స్టార్ట్ అయిన మీ జర్నీ ఇప్పుడు ఒక సామ్రాజ్యంలా స్థాపించింది. ఇది లాస్ట్ ఆప్షన్ నాకు. సక్సెస్ అవ్వకపోతే ఇక అసలు మనల్ని ఏం చేయలేక సూసైడ్ ఇక. ఈ జర్నీ మొత్తంలో నాకు బాగా అర్థమైంది ఏంటంటే పార్ట్నర్షిప్ లో బిజినెస్ మాత్రం పెట్టద్దు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ముందుగా టేస్ట్ చూడండి, నచ్చితేనే తినండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ డేరింగ్ గా బిజినెస్ చేస్తున్నటువంటి పొరిగింటి చేపల పులుసు సక్సెస్ స్టోరీ ఏంటి, అసలు ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది, ఓ లుక్ వేసొద్దాం రండి. పొరిగింటి చేపల పులుసు అంటే హైదరాబాద్లో ఒక పేరు మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ సృష్టించడానికి అది చిన్న జర్నీ కాదనమాట, చాలా పెద్ద జర్నీ చేశాడు బ్రదర్ సతీష్. సతీష్ గారు నమస్కారం. మిమ్మల్ని ఎప్పుడు చూసినా నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ అనమాట. చాలా మందికి చెప్తుంటాను మీ గురించి కూడా. నేను ఒక చిన్న బండి మీద స్టార్ట్ అయిన మీ జర్నీ, ఒక ఫుట్పాత్ మీద స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఒక సామ్రాజ్యంలా స్థాపించారు. అసలు ఏంటి మీ జర్నీ, మీది ఏ ఊరు, మీ జర్నీ గురించి ఒకసారి చెప్పండి. మాది భీమవరం అండి. భీమవరం నుంచి వచ్చారు హైదరాబాద్. ఎప్పుడు వచ్చారు? 2008లో వచ్చాం. ఓకే. 2008లో వచ్చి కొంచెం ఆర్థిక సమస్యల వల్ల హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే అండి. అప్పటికి మనకంటూ ఏ టాలెంట్ లేదు, ఏమీ లేదు. ఏదో చిన్న ఆఫీస్ బాయ్ అను అట్లా ఇట్లా ఆలయాల దగ్గర పనిచేయడం జరిగింది. అట్లనే చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. తర్వాత కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే కార్ డ్రైవర్ గా జాయిన్ అయ్యాను. అలా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా తను కూడా ఆలయాల ఇంట్లో పనికి వెళ్ళేది, నేనేమో డ్రైవర్ గా చేస్తుండే. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇట్లా ఫుడ్ బిజినెస్ చూసాం, మనం ఎందుకు ఇలా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని అప్పుడు చిన్న తోపుడు బండి మీద చిన్న ఫుడ్ బిజినెస్ పెట్టాం. బిజినెస్ అంటే బిజినెస్ కాదు, ఏదో బతుకుదేరు కోసం, ఏదో బతకడం కోసం ఏదైనా చిన్న వ్యాపారం చేయాలన్న ఆలోచనతో చేసుకున్నాం. అట్లా ఒక 1 month వరకు తోపుడు బండి మీద పెట్టి నడిపించాం. కస్టమర్స్ అయితే ఎవరు రాలేదు. వండడం, పెట్టడం, పడేయడం ఇదే రిపీట్ అయ్యింది. తర్వాత 1 month తర్వాత అంత పెట్టినట్టు లాస్ట్ 1 month వరకు. 1 month తర్వాత కస్టమర్స్ వచ్చారు. అప్పటి నుంచి ఫుల్ 1 month తర్వాత ఫుల్ గా కస్టమర్స్ వచ్చారు. నిరాశ అనిపించలేదా? అంటే 1 month అయితే జరగట్లేదు ఏంటి? 1 month అయితే ఇబ్బందులు పడ్డాం. తర్వాత 1 month తర్వాత కస్టమర్స్ రావడం ఫుల్ గా జరిగింది. తర్వాత ప్లేస్ ఇరిగి అయిపోయింది, సరిపోయేది కాదు. తర్వాత 2 షటర్లు 2 షాపులు తీసుకున్నాం. 2 షాపులు తీసుకుంటే అక్కడ కూడా డే 1 నుంచే చాలా సపోర్ట్ చేశారు కస్టమర్లు, ఫుల్ వచ్చారు. ఇంకా అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటా ఏం లేదు. బిజినెస్ అయితే చాలా మంచి ప్లేస్ లోకి వెళ్ళిపోయాం ఆ టైంలో. తర్వాత మా దరిద్రం కొద్దీ ఒక పార్ట్నర్ వచ్చాడు. అదే నేను కూడా మీ ఇద్దరిలో మీతో పార్ట్నర్షిప్ చేయొచ్చా అని అడిగాడు. నేనైతే నమ్మేసిన బ్లైండ్ గా, నాకేమో తెలియదు, ఇంకా పెద్దగా మనం పెడదాం, నేను మిమ్మల్ని ఎక్కడికో తీసిపోతాను అన్నాడు. మేము నమ్మడం జరిగింది. నమ్మేసి జనరల్ గా పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు సమాన స్థాయిలో ఉన్నప్పుడు మనం పార్ట్నర్షిప్ అని స్టార్ట్ చేయాలి. నేను సక్సెస్ లో ఉన్నప్పుడు నువ్వు వచ్చింది పార్ట్నర్షిప్ ఇచ్చిందంటే ప్రపంచంలో ఎవరైనా వస్తారు పార్ట్నర్షిప్ కి. నేను ఆ లాజిక్ మిస్ అయిపోయాను. అలా పార్ట్నర్షిప్ ఇచ్చాను. తర్వాత పార్ట్నర్షిప్ ఇచ్చిన కొన్ని రోజులకే వేరే హోటల్ పెట్టించాడు నాతో. ఇద్దరం కలిసి వేరే హోటల్ సొంతంగా కట్టుకుని పెట్టుకున్నాం. పెట్టినాక ఒక 5 నెలల్లో మనస్పర్ధలు వచ్చి మమ్మల్ని బయటికి డిస్టర్బెన్సెస్ వచ్చేసి మళ్ళీ రోడ్డు మీద వచ్చారు. మళ్ళీ జీరో. అయితే సక్సెస్ అయ్యామో, ఎంత స్పీడ్ గా సక్సెస్ అయ్యామో అంతే స్పీడ్ గా మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోయాం. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాం. రోడ్డు మీదకి వచ్చేసి ఇప్పుడు నేను 20 నుంచి 30 మంది శాలరీలు ఇచ్చే స్థాయి నుంచి తినలేని స్థాయికి వచ్చేసాను నేను ఆ ప్లేస్ లో. ఇంకా ఒక 1-2 months ఇంకా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇంకా ఇలా కాదని చెప్పి మనం స్టార్టింగ్ లో ఎలా అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అలాగా ఒక కొత్త పేరుతో స్టార్ట్ చేద్దాం అని చెప్పి పొరిగింటి చేపల పులుసు అన్న అప్పుడు పుట్టింది బ్రాండ్. ఇప్పుడు ఇది లాస్ట్ ఆప్షన్ నాకు. సక్సెస్ అవ్వకపోతే ఇంకా అసలు మనకి ఏం చేయలేక సూసైడ్ ఇక. ఆ స్థాయికి వచ్చేసాం. మనం ఏదన్నా కొత్త కాన్సెప్ట్ తో మనం మార్కెట్ లోకి రావాలి, కొత్త రకం బ్రాండ్ తో రావాలి, కొత్త రకం కాన్సెప్ట్ తో రావాలి అని చెప్పి
ముందుగా టేస్ట్ చూడండి, నచ్చితే తినండి, నచ్చకపోతే వెళ్ళిపోండి అన్న కాన్సెప్ట్ తో మనం కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెంట్ గా ఫుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరు ఈ కాన్సెప్ట్ తో ఓపెన్ చేయాలి. ఈ రెస్టారెంట్ నేనే ఓపెన్ చేసిన. అంటే మరి అంత డేరింగ్ గా ఎలా చెప్పగలుగుతున్నావు బ్రో? అంటే నచ్చితే తినండి, లేకపోతే వెళ్ళిపోమంటున్నావు. ఈ రోజు టేస్ట్ చేయించేస్తున్నావు కస్టమర్. ఈ రోజుకి మా పొరుగింటి చేపల పులుసు ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు అదే కాన్ఫిడెంట్, అదే కాన్సెప్ట్ తో నడుస్తుంది. ఎందుకంటే మా ఫుడ్ మీద మాకున్న నమ్మకం. అవును, అట్లా మా ఫుడ్ మీద మాకు నమ్మకం. మేము ఎవరినో బయట వాళ్ళతో చేపించుకోం, మేమే ఫ్యామిలీ చేసుకుంటాం. మేము వాడే తనే చేస్తది. పేరండి మీ వైఫ్? రామలక్ష్మి. రామలక్ష్మి గారు, సతీష్ రామలక్ష్మి. అవును, మీ ఇద్దరు మెయిన్ పిల్లర్స్. మాస్టర్ అంటే ఎవరుంటారు, తనే చేస్తది. హెల్పర్స్ ఉంటారు. భగవంతుడి దేవుల డే 1 నుంచే కస్టమర్స్ తీసుకున్నారు. అందరూ రావడం జరిగింది, టేస్ట్ చూడడం జరిగింది. అట్లనే టేస్ట్ చూసి టోకెన్ తీసుకుని కూర్చుండి తినేళ్తారు. ఇట్లా పొరుగుడి చాలు పెట్టి భగవంతుడి దేవుల అంతా దేవుడు తెలుసు కదా ఎవరెలాంటి వాళ్ళు. మా కష్టాలు గుర్తించి మా బిజినెస్ బాగానే జరుగుతుంది. కానీ ఒక చిన్న బండి మీద తోపుడు బండి మీద నడిపించేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఈ స్థాయికి రావడం ఎట్లా అనిపిస్తుంది ఈ జర్నీ మొత్తం? ఈ జర్నీ మొత్తంలో నాకు బాగా అర్థమైంది ఏంటంటే పార్ట్నర్షిప్ లో బిజినెస్ మాత్రం పెట్టద్దు. ఇప్పుడు అసలు పొరిగింటి చేపల పులుసులో ఎట్లాంటి ఫుడ్ ఉంటది ఏంటి? 2 కర్రీస్ కాన్సెప్ట్ ఏంటి, 3 కర్రీస్ కాన్సెప్ట్ ఏంటి? ఒకసారి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఏదైనా సరే పొరుగుని చేపల కాన్సెప్ట్ అంటే మీరు మా దగ్గర ముందుగా డబ్బులు కట్టవసరం, మీరు డైరెక్ట్ మా సర్వీస్ కౌంటర్ కి వెళ్ళిపోయి ఫుడ్ ఏదైనా కర్రీ చేప, చికెన్, నాటు కూడా శాంపుల్ ఇస్తారు. మీరు తినండి, మీరు తిన్నాక నచ్చిందా మా క్యాష్ కౌంటర్ కి వెళ్ళి టోకెన్ తీసి కూర్చొని తినండి, నచ్చలేదు వెళ్ళిపోండి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ ఏంటంటే మా దగ్గర 15-20 రకాల కర్రీలు ఉంటాయి. 15 రకాల కర్రీలు మా దగ్గర మెనూ కార్డు కూడా పని లేదు. చాలా సింపుల్. 2, 3, 4, 5 అని 5 కాంబోలు ఉంటాయి. 2 కాంబో, 3 కాంబో, 4 కాంబో, 5 కాంబో. ఎనీ కర్రీస్ 2 తీసుకోవచ్చు. 2 కాంబో ఏంటంటే రైస్ అయితే అన్లిమిటెడ్. ఇంకా పడవ రైస్, రాగి ముద్ద, వైట్ రైస్, చిట్టుముత్యాలు రైస్ 4 రైస్లు ఉంటాయి. 4 రైస్లు అన్లిమిటెడ్. రైస్ దగ్గర మీరు మర్చిపోండి, రైస్ ఎంతైనా వేస్తారు. మీరు మా దగ్గర ఉన్న కర్రీలో మా 15-20 రకాల కర్రీలో మీకు నచ్చిన 2 రకాల తింటే 250 రూపాయలు. మా దగ్గర ఏదైనా మాకు నచ్చింది కదా, మీకు నచ్చింది వేస్తాం. మా దగ్గర మీరు అక్కడికి వెళ్తే మా సర్వీస్ బాయ్స్ చెప్తారు, టోకు తీసుకుని అక్కడికి వెళ్ళాలి. 2 కాంబో అయితే మీరు నచ్చిన 2 కర్రీలు 2 వేసుకోవచ్చు. 3 కాంబో అయితే మీరు నచ్చిన 3 వేసుకోవచ్చు. 4 కాంబో అయితే మీరు నచ్చిన 4 వేసుకోవచ్చు. 5 కాంబో అయితే మీరు నచ్చిన 5 వేసుకోవచ్చు. అట్లా 2, 3, 4, 5 కాంబోని అట్లా డిజైన్ చేసాం. 3 రకాల రైస్లతో మీరు తీసుకున్న కర్రీస్ బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. అది ఒకసారి అడ్రస్ అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్లా ఇది అడ్రస్? కుకటపల్లికి ముసాపేటకి మధ్యలో ఉంటది. మన ఐడియల్ లేక్ చెరువు నుంచి వచ్చి ఐడియల్ లేక్ నుంచి లోపలికి వచ్చి అక్కడ భారత పెట్రోల్ పంప్ దగ్గర యూటర్న్ తీసుకుని జరంత ముందుకు వస్తే రెయిన్బో విస్టా సార్ వస్తుంది. రెయిన్బో అపార్ట్మెంట్స్ పక్కన దాటినాక 3-4 బిల్డింగ్లు దాటితే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటారు పొరిగింటి చేపల పులుసు అని. నా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను. ఓకే సతీష్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇంకా మరిన్ని బ్రాంచ్లు విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పొరిగింటి చేపల పులుసు ఫుడ్ విషయానికి వచ్చేసరికి చాలా సింపుల్ మెనూసే వీళ్ళ దగ్గర ఉంటాయి. 2 కర్రీస్ కాంబో, 3 కర్రీస్ కాంబో, 4 కర్రీస్ కాంబో, 5 కర్రీస్ కాంబో. 2 కర్రీస్ కాంబో వచ్చి మనకి దాదాపు వీళ్ళ దగ్గర 15-20 రకాల కర్రీస్ ఉంటాయన్నమాట. అందులో మనకి ఏవి నచ్చితే అందులో 2 కర్రీస్తో మనం కాంబో తీసుకోవచ్చు అనమాట. ఆ కాంబోలో ఏమేమి ఉంటాయంటే వైట్ రైస్ ఉంటుంది, బగారా ఉంటుంది, మనకి అలాగే కర్రీస్ మిగతా కర్రీస్ ఉంటాయి, అలాగే రాగి సంకటి కూడా ఉంటుంది. అంటే కర్రీస్ ఏమి అంటే మనం ఏ 2 చూస్ చేసుకుంటామో ఆ 2 ఉంటాయి అనమాట. లేదు మనం 3 కర్రీస్ ఏమైనా సరే మీకు అక్కడ ఉన్న కర్రీస్లో ఇవే తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు. మనకి నచ్చిన ఏ 2 అంటే 2, 3 అంటే 3, 4 అంటే 4, 5 అంటే 5 తీసుకోవచ్చు అనమాట. కాస్ట్ వచ్చి 2 కర్రీస్ కాంబో వచ్చి 250 రూపీస్. అంటే కాకపోతే కాంబో ఒక పర్సన్ మాత్రమే తినాలని ఒక చిన్న కండిషన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే 3 కర్రీ కాంబో వచ్చి 320, 3 కర్రీస్తో మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 కర్రీస్ కాంబో అయితే 410 రూపీస్. అలాగే 5 కర్రీస్ కాంబో వచ్చి 500 రూపీస్ అనమాట. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నచ్చితేనే తినండి, ఫుడ్ టేస్ట్ చేయండి ఫస్ట్. మనం డైరెక్ట్ ఈ కౌంటర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. బిల్లింగ్ కౌంటర్ అంటే టోకెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. అక్కడ కర్రీస్ అన్ని మనకి కంటి ముందు విజిబిలిటీ ఉంటాయి. ఏమైనా టేస్ట్ కోసం ఇవ్వమంటే కూడా ఇస్తారు స్టాఫ్. అందులో మీకు ఏ కర్రీ నచ్చితే ఆ కర్రీని క్యాష్ కౌంటర్కి వచ్చి టోకెన్ తీసుకుని మనకు కావాల్సిన కాంబో తీసుకుని వచ్చి కూర్చొని హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇంతకు ముందు అయితే కొంచెం మాస్ స్టైల్లో ఉండేది ఈ పొరిగింటి చేపల పులుసు. ఇప్పుడు కొంచెం ఈ మధ్యకాలంలో రెన్యువేట్ చేయించారు. చాలా అద్భుతంగా, చాలా ప్లెజెంట్గా
మంచి కలర్ఫుల్గా తయారు చేశారు ఈ పొరిగింటి చేపల పులుసుని. సరే టేస్ట్ కూడా చేద్దాం. చాలా రోజులు అయింది పొరిగింటి చేపల పులుసులో భోజనం చేసి. సో అదిరిపోయే 5 కర్రీస్ కాంబోని అయితే నేను చూస్ చేసుకున్నాను. ఇది 5 కర్రీస్ కాంబో. ఈ 5 కర్రీస్ కాంబోలో మీకు ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపిస్తాను రండి. ఇది వచ్చి బొంబడాయలు ఉంటాయి కదా, బొంబడాయలు చేపల పులుసు అనమాట. మంచి నీట్గా బాబా బొంబడాయలు, ఆ చేపల పులుసు గుమగుమలు ఆడిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి పీతల పులుసు. పీత ప్రకారం వేస్తారు, కాకపోతే చిన్న పీతలు ఇవి. చిన్న పీతలు చుట్టూ పులుసు గ్రేవీ. నెక్స్ట్ చికెన్ ఫ్రై కూడా పీస్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద పెద్ద పీసులు చికెన్ ఫ్రై. అలాగే చేపల పులుసు, అదిరిపోయే చేప ముక్కేసి మంచి చేపల పులుసు. ఇది వచ్చి ప్రాన్స్, రొయ్యల కూర అనమాట. చిట్టు రొయ్యలు, ఈ రొయ్యల కూర తినేద్దాం కొంచెం చిన్న ముక్క. అదిరింది అంతే ఉల్లిపాయలు అది. ఓకే, చక్కగా ముందు ఈ కర్రీస్ అన్నిటిని బయట పెట్టుకుందాం. ఓకే, ప్లేట్ మాత్రం అంటే మన కాంబోని బట్టి ప్లేట్ సైజు ఉంటుంది వీళ్ళకి. ఆ ప్లేట్ సైజుని బట్టి మనం చక్కగా టేస్ట్ చేయొచ్చు అనమాట. ముందు రాగి సంకటి కొంచెం టేస్ట్ చేద్దాం. మళ్ళీ ప్లేట్లు కూడా వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ ఇస్తారు. ఈ ప్లేట్స్ అది కూడా చాలా స్పెషల్. ముందు ఈ రాగి సంకటిని విత్ చేపల పులుసుతో కాంబినేషన్తో టేస్ట్ చేద్దాం. గ్రేవీ తర్వాత వైట్ రైస్లోకి, అంటే జనరల్గా సీ ఫుడ్ అంతా కూడా మీకు వైట్ రైస్లోకి బాగుంటుంది, బట్ ఇలాంటి పులుసు రాగి సంకటిలోకి కూడా చాలా మంచి కాంబినేషన్. పుల్లగా భలే ఉంది టేస్ట్, అందుకంత కాన్ఫిడెంట్గా చెప్తాడు సతీష్ బ్రో. మళ్ళీ మీకు ఈ రైస్ ఐటెంలో అంటే రాగి సంకటి కానీ లేకపోతే బగారా కానీ వైట్ రైస్ కానీ మీరు ఎంతైనా తినచ్చు, అన్లిమిటెడ్. అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ పొరిగింటి చేపల పులుసుని మాత్రం మంచి సక్సెస్ బాట అయితే పట్టించాడు సతీష్. బగారా అంటే ఫస్ట్ కొంచెం పెట్టారు, మనకు కావాలంటే మళ్ళీ ఎంతైనా వేసుకోవచ్చు. ఉట్టి బగారా తిందాం ఫస్ట్. బాగుంది, సింపుల్గా ఉంది. బగారా విత్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైకి బగారాకి కాంబినేషన్ అదిరిపోద్ది. ఈ చికెన్ ఫ్రై చుట్టూ మంచి గ్రేవీ ఉంటుంది, గ్రేవీ కలుపుకొని చక్కగా. ప్లేట్ మాత్రం చాలా పెద్దది అయిపోయింది కదా. చక్కగా చికెన్ పీస్ పెట్టుకుని బగారా. చాలా బాగుందండి, చితక్కుడైంది. అడ్రస్ అయితే మీకు గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు అదే మూసాపేట నుంచి లోపలికి రావాలి. ఇది అంటే మనకి మెయిన్ కుక్కట్పల్లి రోడ్ బ్యాక్ సైడ్ రోడ్లో, ఈ మళ్ళీ హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్లో ఐడియల్ లేక్ నుంచి లోపలికి వస్తే గ్రీన్ హిల్స్ రోడ్ అనమాట. ఇది రెయిన్బో విస్టా అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ రెయిన్బో విస్టా అపార్ట్మెంట్స్ దాటి హైటెక్ సిటీ వెళ్ళే దారిలో కొంచెం ఒక 3-4 షాపులు దాటితే ఈ పొరిగింటి చేపల పులుసు రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట. పేరుకి చేపల పులుసు అని ఉంటుంది, కానీ ఇక్కడ అన్ని రకాల ఐటమ్లు ఉంటాయి. అంటే పేరులో చేపల పులుసు అని ఉంటుంది కదా, ఆ చేపల పులుసు అనే కాదు, పీతల పులుసు ఉంటుంది, చేపల పులుసు ఉంటాయి, చికెను, ప్రాన్స్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం వైట్ రైస్లో మిగతావన్నీ టేస్ట్ చేద్దాం. బొంబడాయి చేపల పులుసు టేస్ట్ చేద్దాం. బాబా చక్కగా బొంబడాయి, కొంచెం పులుసు. అంటే కొంచెం స్పెషల్స్ కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర. అంటే రెగ్యులర్ ఐటమ్స్ లాగా కాకుండా స్పెషల్ ఏదైతే ఉంటాయో ఆ స్పెషల్స్ కూడా ఉంటాయి. చూడడానికి చిన్నగా ఉన్నాయి ఈ బొంబడాయి, టేస్ట్ మాత్రం చితకొడుతుంది.
బాగుంది. ఈ బొమ్మడాయి చేప స్పెషాలిటీ ఏంటంటే చక్కగా అలా పట్టుకుంటే ఆ మధ్యలో ఒక సింగిల్ ముళ్ళు ఉంటుంది, అది అలా ఉండిపోద్ది, అటు ఇటు లేయర్స్ కింద వచ్చేస్తుంది. దాని టేస్ట్ భలే ఉంటుందండి. ఇంకా మధ్యలో ఏం ముళ్ళు ఉండవు. అదే మధ్యలో అంటే ఆ పైన కింద లేయర్స్, ఇది ఒక్కటే సింగిల్ ముళ్ళు, ఇది ఇలా సింగిల్ ముళ్ళు ఉంటుంది. దాన్ని కనుక ఒక్కదాన్ని అలా కప్పించాము అంటే మనం మిగతాదంతా వచ్చేస్తుంది. చూడండి, అదే అంతే అంతే అయిపోయింది అంతే. ఆ కండ చక్కగా ఇక ఇలా ఇలా సింగిల్గా వచ్చేస్తుంది చేప ముళ్ళు. దాన్ని తీసి పక్కన పెట్టి చక్కగా ఈ మొత్తాన్ని ఈ ముద్దలో మడతెట్టి అదిరింది. నెక్స్ట్ పీతల పులుసు, తగ్గ పీత పులుసు. పీతల పులుసు మనకి పీతలు కూడా కొంచెం రేర్గానే దొరుకుతాయి. సో పీతలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ హ్యాపీగా రావచ్చు. ఓకే, బాగానే ఉంది. బట్ పీతల పులుసు కన్నా కూడా బొమ్మడాయిల పులుసు చాలా బాగుంది, చికెన్ ఫ్రై చాలా బాగుంది, ప్రాన్స్ కూడా ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి అది కూడా బాగుంది. పీతల పులుసు ఓకే. కాకపోతే పీతల పులుసు హోటల్స్లో కంటే కూడా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా తింటే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ ఇది. ఇంట్లో కూర్చొని తింటే అదిరిపోద్ది, అదిరిపోయింది కండ లోపల. సైజ్ చిన్నదైనా కానీ పీతలో కండ టేస్ట్ చాలా బాగుందండి. గ్రేవీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ పీత లోపల కండ మాత్రం చాలా బాగుంది. దట్టు ఆ మసాలా కారం కారంగా అదిరింది. కొంచెం ప్రాన్స్ ట్రై చేద్దాం. ఇది మొత్తం గ్రేవీగా ఉంది. ఇందులో పీసులు ఎక్కడ ఉన్నాయో చిన్న చిన్న రైలు. యాక్చువల్గా స్పూన్ తెచ్చుకోవాల్సింది నేను. స్పూన్ ఉంటే ఇంకొంచెం బాగుండేది. చిన్న చిన్న రైలు కానీ రైలు ఎక్కువ వేసారండి. బో చాలా ఎక్కువ వేశారు మొత్తం. ఇంకా ఈ బౌల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, బాగుంది. లిటిల్ బిట్ ఒక స్పైస్ ఉన్నాయి కర్రీస్ అన్నీ. చికెన్ అయితే పెద్దగా స్పైస్ లేదు కానీ ఈ ప్రాన్స్ పీత స్పైస్ ఉన్నాయి. యాక్చువల్గా నాన్ వెజ్కి ఆ స్పైసు కావాలి, ఉంటేనే నాన్ వెజ్ అంత టేస్టీగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదిరిపోయే చేపల పులుసు. మంచి అదిరిపోయే ముక్క పులుసు. పీస్ కూడా చూడండి, చేపల పులుసు మంచి సైజులో పీస్ అదిరింది. చిన్న ముక్క తీసుకుని, ముళ్ళు పెద్దగా లేవు. చేపల పులుసు టేస్ట్ మాత్రం ఎర్రవేసిందే. చేపల పులుసు బొమ్మడాయిల పులుసు మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగున్నాయి. సో ఇన్ని కర్రీలు ఉన్నాయి, రైస్లు తక్కువ ఉన్నాయని అనుకోకండి. రైస్ మళ్ళీ ఎన్నిసార్లు కావాలన్నా హ్యాపీగా రైస్ అయితే తినొచ్చు అనమాట, పెట్టించుకోవచ్చు ఎంత కావాలంటే అంత.
ఓవరాల్గా చాలా రోజుల తర్వాత పొరిగింటి చేపల పులుసులో తిన్న చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది, అదిరిపోయింది. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి పొరిగింటి చేపల పులుసు సక్సెస్ స్టోరీ, అలాగే టేస్ట్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.